నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రేణిగుంట పంచాయతీ పరిధిలోని వేణుగోపాలపురం, వడిమిట్ట, శివకుమార్ నగర్లలో శనివారం బిగ్ ద హిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీలో ఎంపీడీఓ, పంచాయతీ, పోలీస్, ప్రభుత్వ వైద్య, ఏఎన్ఎం సిబ్బందులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. వేసవికాలం ఎండ తీవ్రత, వడదెబ్బలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఈవో పిఆర్డి ప్రభురావు మాట్లాడారు. అంటాము స్వర్ణాంధ్ర. అందులో ప్రతి నెల ఒక టీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక టీం మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా బీట్ టు బీట్ అనే థీమ్ మీద మన ఉన్న రేణిగుంట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వేణుగోపాలపురంలో ఈ సచివాలయ సిబ్బంది, కన్సర్న్ ఈఓ, శానిటరీ ఇన్స్పెక్టరు, స్టాఫ్, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు సర్పంచ్ వారి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకంటే ఈ ఎండ తీవ్రత అరికట్టడానికి, వడదెబ్బలు తగలకుండా ఉండడానికి ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళేసి వారికి తెలియపరిచి దీని యొక్క ఎండను ఏ విధంగా మనం అరికట్టుకోవచ్చు, అదేతో పాటు వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఫస్ట్ ఎయిడ్ చేయించి తర్వాత ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి హెల్త్ సెంటర్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించే విధంగా కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. వడదెబ్బ తగిలిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగింది. దాంతోపాటు మనుషులే కాదు పశువులకు కూడా నీటి ఎద్దడి రాకుండా అరికట్టడానికి ఉపాధి హామీ పథకం కింద క్యాటిల్ పాండ్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది రేణిగుంట మండలంలో. దాంతోపాటు పక్షులకు కూడా నీటిని సమకూర్చే విధంగా చిన్న కుండల్లో కానీ బౌల్లో కానీ వాటిని ఏర్పాటు చేయమని కూడా ప్రజలకు తెలియపరచడం జరిగింది. దాంతోపాటు హెల్త్ క్యాంపులు కూడా ఆరోగ్య సిబ్బంది వారి ద్వారా కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి వారికి ఎమర్జెన్సీ వాటిని కూడా వాళ్ళకి సమకూర్చి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయం వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళల్లో చైతన్యం చేకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులను కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించడానికి కూడా ఆదేశాల మేరకు మేము ఈ రేణిగుంట మండలంలో ఉన్నటువంటి రేణిగుంట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వేణుగోపాలపురంలో చేపట్టడం జరిగిందండి. థ్యాంక్ యూ.